జగన్నాథుడి రథయాత్ర ఇది కేవలం ఒక పండుగ కాదు. జగన్నాథ స్వామి భక్తుల హృదయాల్లో నిండిపోయిన ఆధ్యాత్మిక వేడుక. కృష్ణావతారం ముగించిన అనంతరం పూరి క్షేత్రంలో తారు బ్రహ్మగా కొలువు తీరిన జగన్నాథుడు ఒడిశా వాసులకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడు. ఒడిశాలో స్వామి ఆలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. 1967లో తొలిసారిగా భారతదేశం వెలుపల అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పూరి జగన్నాథ రథయాత్ర జరిగింది. 1969లో లండన్ లోనూ రథయాత్ర నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 108కి పైగా నగరాల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇక పూరి రథయాత్ర ప్రత్యేకత వేరు. ఆషాఢ శుద్ధ విధియ నాడు జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి 3 రథాలపై కొలువు తీరి పూరి పురవీధుల్లో ఊరేగుతారు. 44 అడుగుల ఎత్తు, 16 చక్రాలతో జగన్నాథుడి రథం నందిఘోష, 43 అడుగుల ఎత్తు, 14 చక్రాలతో బలభద్రుడి రథం తాళధ్వజ్, 42 అడుగుల ఎత్తు, 12 చక్రాలతో సుభద్రాదేవి రథం దర్పదలన్. ప్రతి ఏడాది కొత్త రథాలను తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. రథయాత్ర ప్రారంభానికి ముందు పూరి మహారాజు బంగారు చీపురతో రథాల ముందు ఊడ్చడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వారం రోజుల తర్వాత స్వామివారు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. అనంతరం బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చే బంగారు వేషం, ఆ తర్వాత పంచామృత నివేదనతో రథయాత్ర వేడుకలు ముగుస్తాయి. జై జగన్నాథ్.